హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు 6 of Wands. ఇది ఒక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ టారో రీడింగ్ మీరు ఎవరి కోసం అని ఎప్పుడైనా చూడొచ్చు. అండ్ రీడింగ్ మీరు చూసే టైంకి మీకున్న సిచ్యువేషన్కి రీడింగ్ రెజొనేట్ అవుతుంది. సో రెజొనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి. రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. రెజొనేట్ అయిన పాయింట్స్ అన్ని మేనిఫెస్ట్ చేసుకోండి. ఓకే, సో న్యూ మూన్ అండ్ సోలార్ ఎక్లిప్స్ ఎనర్జీస్ మీ పైన అండ్ మీ పర్సన్ పైన ఎలా ఉన్నాయనేది చెక్ చేద్దాం. సో మీ పర్సన్ చాలా సాడ్నెస్లో ఉన్నారు. బట్ సాడ్నెస్కి రీజన్ ఏంటి? దే ఆర్ మూవింగ్ ఆన్ ఫ్రమ్ సమ్ వన్ ఆర్ సంథింగ్ అండ్ దే ఆర్ కమింగ్ టువర్డ్స్ యూ. బట్ ఈ పర్సన్కి మీకు కమ్యూనికేషన్ ఉన్నా కూడా ఇట్ సీమ్స్ అరౌండ్ 1 week నుండి మీరిద్దరూ మళ్ళీ మాట్లాడుకోవట్లేదు. బట్ బ్లాక్ చేసి లేవు నెంబర్స్, బట్ మాట్లాడుకోవట్లేదు మీరిద్దరు. అంటే ఆర్గ్యుమెంట్స్ అలా జరిగి మాట్లాడుకోవట్లేదు అని అనట్లేదు, జస్ట్ సైలెంట్ ఉన్నారు మీ పర్సన్. ఎందుకంటే అక్కడ మూవ్ ఆన్ అయ్యే ప్రాసెస్లో ఉన్నారు ఈ పర్సన్. ఐఎమ్ ట్రయింగ్ టు మూవ్ ఆన్ అని చెప్తున్నారు పదే నాకు ఇక్కడ వర్డ్ వినిపిస్తుంది. అండ్ దే ఆర్ ట్రయింగ్ టు ఫర్గెట్ దేర్ పాస్ట్. ఓకే, సో మీ పర్సన్ అయితే తీసుకోబోయే నెక్స్ట్ యాక్షన్ ఏంటంటే ఈ వీక్ ఎండ్ ఆర్ నెక్స్ట్ వీక్లో మీ పర్సన్ మీకు కొన్ని ఇంట్రెస్టింగ్ థింగ్స్ చెప్తారు అబౌట్ దేర్ పాస్ట్ అండ్ యువర్ రిలేషన్షిప్. ఇది చాలా సాడ్నెస్లో ఉన్నారు ఈ పర్సన్. స్ట్రాంగ్ ఫైర్ ఎనర్జీ ఏరీస్, లియో, సాజ్. ఓకే, సో నెక్స్ట్ ఏం చేయబోతున్నారు అసలు ఈ పర్సన్ అంటే, ఇది కొంచెం మీకు మీరు యాక్సెప్ట్ చేయలేరు. ఈ విషయం ఏంటంటే ఈ పర్సన్ తను మూవ్ ఆన్ అయిపోతున్నారు అనే విషయం మీకు చెప్తారు. దట్ ఈజ్ ఓకే. బట్ ఈ పర్సన్ సడన్లీ మీకు ప్రపోజ్ చేస్తారు అదే కాన్వర్సేషన్లో. ఒక ఎమోషనల్ కాన్వర్సేషన్ నుండి ప్రపోజల్ వరకు వెళ్ళిపోతుంది ఆ కాన్వర్సేషన్. బట్ ఆర్ యూ రెడీ ఫర్ దిస్ అంటే యు ఆర్ నాట్ రెడీ నౌ. సో వై యు ఆర్ నాట్ రెడీ అని అడిగితే మీరు ఏ రిప్లై ఇవ్వలేరు మీ పర్సన్కి. ఎందుకంటే ఈ పర్సన్ మీద మీకు కొంచెం ట్రస్ట్ ఇష్యూస్ ఉన్నాయి. అలా అని చెప్తే మళ్ళీ మీ పర్సన్ని ఏదో పాయింట్అవుట్ చేసినట్టు అనిపిస్తుంది, కాబట్టి మీరు చెప్పరు. బట్ అబ్జర్వేషన్లో పెడతారు మీ రిలేషన్షిప్ని. అండ్ యు ఆర్ ఫోకసింగ్ ఆన్ సంథింగ్ వెరీ ఫోకసింగ్ ఆన్ సమ్ అదర్ థింగ్స్. లైక్ మీరు ఏదో ప్రాజెక్ట్ ఏదో స్టార్ట్ చేశారు, అంటే ఏదో ఒక న్యూ బిజినెస్ ఆర్ న్యూ పార్ట్నర్షిప్ ఇన్ బిజినెస్. యు ఆర్ సైనింగ్ కాంట్రాక్ట్స్. ఓకే, సో అలాంటిది ఏదో జరుగుతుంది. అండ్ ఇది ఒక ఈ పీరియడ్ ఏదైతే నడుస్తుందో ప్రజెంట్, ఈ టైంలో మీరు ఏ డెసిషన్ తీసుకోవడం మీకు అంత కరెక్ట్ కాదు అని అనిపిస్తుంది అనమాట. సో అందుకే మీరు అన్నీ పోస్ట్పోన్ చేస్తున్నారు. ఈ పర్సన్ ఒకవేళ మీతో కాంటాక్ట్లోకి వచ్చినా కూడా, మళ్ళీ తన లైఫ్లో ఏం జరుగుతుందని చెప్పినా కూడా, మీరు పాస్ట్లో ఎంత యాంగ్జైటీతో ఉండేవారో కానీ ఇప్పుడు అలా లేదు. ఆ యాంగ్జైటీ అదంతా కూడా ఇప్పుడు మిస్సింగ్. మీ సైడ్ నుంచి ఈ పర్సన్ని తప్ప ఇంకెవరిని మీ లైఫ్ పార్ట్నర్గా యాక్సెప్ట్ చేయడానికి కూడా మీరు రెడీగా లేరు. అలా నీ పర్సన్ వెంటనే యాక్సెప్ట్ చేయడానికి కూడా మీరు రెడీగా లేరు. ఓకే, సో ఇది అంతా ఒక యాక్టివేట్ అవ్వడానికి, ఈ ఎనర్జీస్ అన్నీ యాక్టివేట్ అవ్వడానికి లాస్ట్ వీక్ ఆఫ్ ఆగస్ట్ ఆర్ ఫస్ట్ వీక్ ఆఫ్ సెప్టెంబర్ అలా ఆ టైంలో మీరు ఈ పర్సన్ మీకు ఏదైతే ప్రపోజల్ ఇస్తున్నారో ఆ ప్రపోజల్ని మీరు యాక్సెప్ట్ చేయగలుగుతారు.
మీరు పెట్టిన అబ్జర్వేషన్ పీరియడ్ అప్పటికి ఫినిష్ అవుతుంది, కంప్లీట్ అవుతుంది. అండ్ అప్పుడు ఈ పర్సన్ని మీరు యాక్సెప్ట్ చేయగలుగుతారు. అండ్ మీరిద్దరూ ఎక్కడికో కలిసి ట్రావెల్ చేస్తారు. అండ్ చాలా ఆనెస్ట్గా జెన్యూన్గా ఉంటారు ఈ పర్సన్. ఓకే, సో దిస్ పర్సన్ ఈజ్ వెరీ ట్రాన్స్పరెంట్ నౌ. దే రియలీ లవ్ యూ. ఇది ఒకప్పుడు పాస్ట్లో మీరు ఈ పర్సన్కి ఎంత అన్కండిషనల్ లవ్ ఇచ్చారో దానికి 10 times మోర్ ఈ పర్సన్ మీకు తన అన్కండిషనల్ లవ్ ఎలా ఉంటుంది అనేది చూపిస్తారు. ఈ పర్సన్ లవ్ లాంగ్వేజ్ వేరు. సో అలా మీరు పాస్ట్లో కూడా ఈ పర్సన్ని చాలాసార్లు మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు. బట్ ఇప్పుడు అదంతా ఉండదు, ఎందుకంటే మీ థాట్ ప్రాసెస్ కంప్లీట్గా చేంజ్ అయిపోయింది. అండ్ ఈ పర్సన్ పైన మీకున్న ఒపీనియన్ అది కూడా చేంజ్ అయిపోయింది. ఓకే, ఈ పర్సన్ ఎప్పుడు కొన్ని విషయాలు హైడ్ చేసేస్తూ ఉంటారు మీకు తెలియకుండా, ఎందుకంటే అన్నీ తెలిస్తే రిలేషన్షిప్ కట్ అయిపోతుందేమో అనే భయం. ఓకే, సో మీరిద్దరూ ఎక్కడికో ట్రావెల్ చేయబోతున్నారు, ఇద్దరూ కలిసి సరౌండింగ్ ప్లేసెస్ ఎక్కడికో మీరు వెళ్తారు ఇద్దరు. అండ్ ఆ రోజు తప్పకుండా వెదర్ చాలా బ్యూటిఫుల్ వెదర్ అనమాట, వెరీ కూల్ వెదర్ ఉంటుంది. ఓకే, అది యూనివర్స్ మీకు ఇచ్చే సైన్ ఏంటంటే యూ ఆర్ మీటింగ్ యువర్ సోల్ మేట్ టుడే అని చెప్పడం అనమాట. ఓకే, అండ్ దట్ విల్ బీ అ మెమరబుల్ డే. అండ్ అనదర్ థింగ్, మీ లైఫ్లో మీ సరౌండింగ్స్లో ఆర్ మీ సర్కిల్లో ఆర్ మీ నైబర్స్, అలా మీ సరౌండింగ్స్లో ఒక పర్సన్ ఎవరో మీ పైన ఫోకస్ చేస్తున్నారు. దిస్ పర్సన్ ఈజ్ వెరీ జెలస్ ఆఫ్ యూ. ఈ పర్సన్ ఎలాంటి పర్సన్ అంటే మీరు ఐడెంటిఫై చేయలేరు. ఒకవేళ ఇదే పర్సన్ అని ఒకవేళ నేనే వచ్చి మీకు చూపించినా మీరు నో, ఈ పర్సన్ చాలా మంచివారు, ఈ పర్సన్ నా వెల్ విషర్ అలా మాట్లాడతారు, అంతేగాని మీరు ఒప్పుకోరు నేను చెప్పినా కూడా. సో దెర్ ఈజ్ అ పర్సన్ అరౌండ్ యూ, దట్ పర్సన్ ఈజ్ సెండింగ్ ఈవిల్ ఐ టువర్డ్స్ యూ. ఇది ఏంటి అని అంటే ఈ పర్సన్ ఫోకస్ మొత్తం మీ ఎర్నింగ్స్ పైన ఉంది, మీ ఇన్కమ్ పైన ఉంది. ఓకే, మేబీ మీరు ఏదో బిజినెస్ చేస్తున్నారు ఆర్ జాబ్ చేస్తున్నారు అనుకుందాం, మీకు చాలా సింపుల్గా మనీ వచ్చేస్తుంది అనే ఫీలింగ్ ఈ పర్సన్ది, కానీ మీరు చాలా హార్డ్ వర్క్ చేసి సంపాదిస్తున్నారు. కానీ అక్కడ ఈ పర్సన్ ఏమనుకుంటున్నారంటే మీకు ఎక్స్పెండిచర్ తక్కువ, ఇన్కమ్ ఎక్కువ. సో మీకు వచ్చినదంతా మిగిలిపోతుంది, మీరు షార్ట్ పీరియడ్లో చాలా రీచ్ అయిపోయారు, ఇలా అబ్జర్వ్ చేస్తున్నారు. సిన్స్ 2-3 years ఇది జరుగుతుంది ఈ పర్సన్ మైండ్లో. అండ్ దిస్ పర్సన్ ఈజ్ వెరీ సిక్. ఈ పర్సన్ హెల్త్ వైజ్ కూడా ఈ పర్సన్ బాగలేరు, హెల్త్ బాగాలేదు ఈ పర్సన్కి. అయినా కూడా ఈ పర్సన్ మీకోసం మాత్రమే ఆలోచిస్తున్నారు, మీ ఇన్కమ్, మీ బ్యాంక్ బ్యాలెన్స్, వీటి కోసం ఆలోచిస్తున్నారు. ఈ పర్సన్ హెల్త్ కంప్లీట్గా డౌన్ అయిపోయింది. అండ్ ఈ పర్సన్ ఏంటంటే ఒక సీరియస్ హెల్త్ ఇష్యూతో బాధపడుతున్నారు. పాస్ట్లో కూడా ఈ పర్సన్ తన హెల్త్ పైన ఫోకస్ చేయకుండా మీ ఇన్కమ్ పైన ఫోకస్ చేస్తారు. మీ లైఫ్ చేంజ్ అయిపోతుంది అని జెలస్ ఫీల్ అవ్వడం, ఇదంతా చేయడం వల్ల ఈ పర్సన్ ఏదైతే హెల్త్ ప్రాబ్లంతో సఫర్ అవుతున్నారో ఆ హెల్త్ ప్రాబ్లం సీరియస్ అయిపోవడం అండ్ చాలా సిక్ అయిపోవడం అలాంటిది జరిగింది. సో నౌ దిస్ పర్సన్ ఈజ్ వెరీ సిక్. ఈ పర్సన్ అంత సిక్నెస్లో ఉన్నా కూడా మిమ్మల్నే ఫోకస్ చేస్తున్నారు, మీ పైన ఫోకస్ చేస్తున్నారు. మీ ఫినాన్షియల్ కండిషన్ మీద మాత్రమే ఉంది ఫోకస్ మొత్తం. ఓకే, సో బీ వెరీ కేర్ఫుల్ విత్ దిస్ పర్సన్, ఎందుకంటే ఈ పర్సన్ మీ సరౌండింగ్స్లోనే ఉన్నారు. దిస్ పర్సన్ ఈజ్ వెరీ ఓల్డర్ దెన్ యూ. ఓకే, సో ఐఎమ్ గెటింగ్ నెంబర్ ఆఫ్ మెసేజెస్. ఈ రీడింగ్ చేస్తున్నప్పుడు నాకు చాలా మెసేజెస్ అయితే వస్తున్నాయి ఇక్కడ. బట్ ఇక్కడ దీన్ని బట్టి నేను మీకు ఏం చెప్పగలుగుతున్నానంటే మీ పర్సన్ త్వరలోనే కమ్యూనికేషన్ మళ్ళీ స్టార్ట్ చేస్తారు. అండ్ ఇప్పుడు నేను ఎలా చెప్తున్నాను అన్ని విషయాలు సేమ్ అలానే మీ పర్సన్ మీకు అన్ని విషయాలు చాలా క్లారిటీ ఇస్తారనమాట. మీ మిస్అండర్స్టాండింగ్స్ క్లియర్ చేసుకుంటారు ఇద్దరు కూడా. ఓకే, బట్ ఇది ఎప్పుడు జరగబోతుంది అని అంటే
బిట్వీన్ ఆగస్ట్ 13th అండ్ 21st ఆఫ్ ఆగస్ట్, 13th అండ్ 21st మధ్యలో ఎప్పుడైనా ఈ పర్సన్ మీకు చెప్తారు అన్ని విషయాలు. బట్ సడన్లీ ఇంపల్సివ్గా మీరు ఏ డెసిషన్ తీసుకోవద్దు. ఓకే, అండ్ అనదర్ బ్లెస్సింగ్ ఫ్రమ్ యూనివర్స్. ఏంటి ఆ బ్లెస్సింగ్ అంటే, మీరు చాలా కాలం నుండి ఒక ప్రాపర్టీ లాంటిది ఏదో కొనుక్కోవాలను, లేదా సమ్ మెటీరియలిస్టిక్ థింగ్స్ పైన మీరు ఇంట్రెస్ట్ చూపించేవారు. పాస్ట్లో ఏదో కొనుక్కోవాలనుకున్నారు, మెయిన్ అది ప్రాపర్టీ అసెట్స్కి రిలేటెడే. సో అది కొనుక్కుందామని అనుకున్నా కూడా మీకు ఆ పాసిబిలిటీ ఉన్నా కూడా మీరు ఆ పని చేయలేకపోయారు. ఎందుకంటే ఒకటి ఉంటే ఇంకొకటి లేదు అన్నట్టుగా అయిపోయింది మీకు. అంటే ప్రాపర్టీ దొరికిందనుకోండి, లోన్ ఉండదు, లోన్ శాంక్షన్ అవ్వదు. లోన్ శాంక్షన్ అయ్యేలోపు ఆ ప్రాపర్టీ అమ్మేవాళ్ళు ఇది పాసిబుల్ కాదు ఇప్పుడు అని చెప్పడం, లేదా మీకు కావాల్సిన ప్రాపర్టీ దొరకకపోవడం, ఇలా పోస్ట్పోన్ అవుతూనే వచ్చింది ఆ ప్రాజెక్ట్. బట్ ఇప్పుడు ఆ ప్రాపర్టీస్ అలాంటివి కూడా కొనుక్కుంటారు. న్యూ బిజినెస్ స్టార్ట్ చేయాలనే వాళ్ళు న్యూ బిజినెస్ కూడా స్టార్ట్ చేయగలుగుతారు ఇన్ దిస్ మంత్. అండ్ లాట్ ఆఫ్ అబండెన్స్ అనేది చూస్తారు రిగార్డింగ్ మీ ఫైనాన్సెస్ అండ్ రిలేషన్షిప్స్. ఒక న్యూ ఎనర్జీ కూడా కనిపిస్తుంది ఇక్కడ మీ చార్ట్లో, మీ రీడింగ్లో. సో దిస్ న్యూ పర్సన్ ఈజ్ రెడీ టు ప్రపోజ్. ఈ న్యూ పర్సన్ ఎనర్జీ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఇది ఎలా అంటే లైక్ ఫ్లైట్ టేక్ ఆఫ్ అయితే అవ్వడానికి ఎంత టైం పడుతుందో అంత టైం కూడా పట్టదు ఈ పర్సన్కి మీకు ప్రపోజ్ చేయడానికి. ఓకే, ఎందుకంటే ఈరోజు మాట్లాడతారు ఈ పర్సన్, రేపు మీకు ప్రపోజ్ చేసేస్తారు. అంత ఫాస్ట్ పర్సన్ ఈ పర్సన్. కానీ మీరేమీ డిసైడ్ చేసుకోలేరు, మీ ఫేస్ చాలా బ్లాంక్గా పెట్టుకుని చూస్తారు. అండ్ ఈ పర్సన్ని మీరు ఎక్కడ మీట్ అవుతారు ఈ న్యూ పర్సన్ని అంటే, ఈ న్యూ పర్సన్ మేబీ మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అవ్వచ్చు, లేదా ఈ పర్సన్ మీ ఫ్రెండ్స్లో ఎవరో ఒకరి ఫ్యామిలీ మెంబర్ అవ్వచ్చు, లేదనుకుంటే కొలీగ్, లేదు అంటే ఈ పర్సన్ ఆల్రెడీ మిమ్మల్ని సోషల్ మీడియాలో వాచ్ చేస్తున్న పర్సన్. లైక్ ఒకవేళ మీరు సోషల్ మీడియాలో ఉంటే ఈ సోషల్ మీడియాలో మీ ఫాలోవర్ ఈ పర్సన్, అండ్ మీ పిక్స్ ఆల్రెడీ ఈ పర్సన్ చూశారు. బట్ ఈ పర్సన్ని మీరు చూడలేదు ఇప్పటి వరకు. ఈ పర్సన్ ఎవరో మీకు తెలియదు. బట్ దే ఆర్ వాచింగ్ యూ అండ్ దే ఆర్ షోయింగ్ యూ పిక్స్ టు దేర్ ఫ్రెండ్స్. మీ పిక్స్ చూపించి ఈ పర్సన్ మీరే తన లైఫ్ పార్ట్నర్, ఫ్యూచర్ లైఫ్ పార్ట్నర్ ఇలా చెప్తున్నారు. ఈ పర్సన్ న్యూ పర్సన్ లైఫ్లో కూడా హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ ఉంది. అండ్ ఈ పర్సన్ కొన్నాళ్ళు అసలు రిలేషన్షిప్సే వద్దు అని అలా సింగిల్గా ఉండిపోయిన పర్సన్. ఈ పర్సన్ ఏజ్లో మీకంటే కొంచెం ఎక్కువ, ఓల్డర్ దెన్ యూ. బట్ నౌ దే ఆర్ కమింగ్ టువర్డ్స్ యూ. దిస్ న్యూ పర్సన్ చాలా టైం ఎక్కువ స్పెండ్ చేసేసారు మీకు తెలియకుండా. సో దిస్ పర్సన్ ఈజ్ థింకింగ్ యూ మే మూవ్ ఆన్, ఆర్ మేబీ యు ఆర్ అ సెలబ్రిటీ ఆర్ సోషల్ మీడియాలో నేమ్ అండ్ ఫేమ్ ఉన్న పర్సన్. సో అలా ఏదో ఉంది మీకు, మీడియా, సోషల్ మీడియాకి కనెక్షన్ ఉంది. సో అక్కడే మిమ్మల్ని ఈ పర్సన్ చూశారు ఫస్ట్ టైం. అండ్ ఫేస్ టు ఫేస్ కూడా మీరిద్దరూ చూసుకుంటారు త్వరలో, ఈ మంత్లోనే. అండ్ దట్ ఐ టు ఐ కాంటాక్ట్ ఎప్పుడైతే జరుగుతుందో ఈ రిలేషన్షిప్ ఇంకా ఒక డీప్ బాండింగ్గా చేంజ్ అవుతుందన్నమాట మీ ఇద్దరిది. ఒకవేళ మీరు ఈ రిలేషన్ని యాక్సెప్ట్ చేస్తే, ఈ పర్సన్ మీరు ఏదైతే ప్రొఫెషన్లో ఉన్నారో ఆ ప్రొఫెషన్కి చాలా రెస్పెక్ట్ ఇస్తారు. దాంట్లో ఆ ప్రొఫెషన్లో ఒకవేళ అప్స్ అండ్ డౌన్స్ ఉంటే అవన్నీ ఈ పర్సన్ నార్మల్ చేయడానికి, అంటే మీకు ఆ ప్రొఫెషన్లో ఉన్న అప్స్ అండ్ డౌన్స్లో మీకు సపోర్టింగ్గా ఉంటారు. ఫినాన్షియల్ సపోర్ట్ ఉంటుంది ఈ న్యూ పర్సన్ నుండి. అండ్ అన్ని ఏరియాస్లో మీకు సపోర్టింగ్గా ఉంటారు ఈ పర్సన్. అండ్ అనదర్ థింగ్, ఈ పర్సన్ మీకు దూరంగా ఉండడానికి ఇష్టపడరు. ఒకవేళ ఈ పర్సన్ హౌస్ మీ ఇంటికంటే కొంచెం దూరం అనుకోండి, ఈ పర్సన్ మీ హౌస్ దగ్గరికి షిఫ్ట్ అయిపోతారు.
ఆర్ మిమ్మల్ని అక్కడికి షిఫ్ట్ అయిపోమని అడుగుతారు. సో అంతలా ఈ పర్సన్ ఇష్టపడుతున్నారు. బట్ యూ డోంట్ నో దిస్ పర్సన్. ఈ పర్సన్ అసలు ఇప్పటి వరకు మీరు చూడలేదు. ఓకే, అండ్ ఈ పర్సన్కి మీకు మధ్య చాలా డిఫరెన్సెస్ కూడా ఉన్నాయి. లైక్ ఏజ్, క్యాస్ట్, రిలిజియన్ అన్నీ డిఫరెంట్ ఉంటాయి. బట్ అవన్నీ కూడా ఈ పర్సన్ కన్సిడర్ చేయరు. దిస్ పర్సన్ ఈజ్ వెరీ వెల్దీ పర్సన్. ఓకే, and they want to travel with you. They want to travel whole life with you. And ఈ పర్సన్ సోల్మేట్ కనెక్షన్ మీది, మీ ఇద్దరిది సోల్మేట్ కనెక్షన్. దిస్ ఈజ్ యువర్ సోల్మేట్. ఓకే, so type 555 in the comment section to claim this positive energy. It's 5:55 on the clock. ఓకే, సో వీడియోని తప్పకుండా లైక్ చేసి హైప్ చేయండి. అండ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సెండింగ్ లవ్ అండ్ లైట్.